అయినందుకు సారీ. ముందుగా అందరికి రక్షాబంధన శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేవగానే మా అక్క అయితే మెసేజ్ చేసింది, చిన్న అర్జెంట్ గా వెళ్ళి రాఖీ తీసుకురా, నీకైతే రాఖీ కట్టాలి అని చెప్పేసి. కువైట్ లో ఈ రాఖీలు ఎక్కడ ఉంటాయి బా అని మొత్తం ఎదిగితే ఇక్కడైతే నాకు నందిని బకాలు అని చెప్పేసి, ఇది మన ఆంధ్ర బకాలే, ఇక్కడైతే నాకు రాఖీలు దొరుకుతాయని చెప్పారు. అందుకని ఇక్కడికైతే వచ్చేసాను. అయితే కనుక హవల్లీ అనే ఏరియాలో ఉంది. సరే మనమైతే ఒక రాఖీ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి $100 అంటే ఇండియా డబ్బులు వచ్చేసి $160. ఈ రాఖీ నేను తీసుకొని లేట్ లేకుండా నేనైతే కనుక మా అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మా అక్క కూడా హవల్లీలోనే నేనుండే ఏరియాలోనే దగ్గరలోనే ఉంది. ఈ రోజు మా అక్క చూపించిన ప్రేమకు నేనైతే కనుక సంవత్సరం అంతా రాఖీ పండుగ బాగుంటది అనుకున్నా. నిద్ర లేవగానే ఫోన్లు మెసేజ్లు, చిన్నారా రాఖీ కట్టాలా, చిన్నారా రాఖీ కట్టాలా, మళ్ళీ రాఖీ కూడా నువ్వే ఎత్తుకోరా అంట. మొత్తానికి అయితే కనుక మా అక్క రూమ్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. మా అక్క దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటదంటే, ఇక్కడ ఒంటరిగా ఫ్యామిలీని వదిలేసి ఎంత కష్టపడతామో ఆ కష్టం అంతా ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఈ గల్ఫ్ కంట్రీలో మన అనే వాళ్ళు లేకుంటే ఎంత పెయిన్ గా ఉంటుందో అది ఓన్లీ ఈ కువైట్ ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను వచ్చిన వెంటనే నన్నైతే కూర్చోబెట్టి మా అక్క అయితే నాకు ఒక బొట్టు పెట్టేసి ఇంకా రాఖీ కట్టడం మొదలు పెట్టేసింది. ఇంకా 4 అక్కలు అయితే కనుక రాఖీ కట్టేది మిస్ అయ్యారు. అక్కలందరికి కూడా రాఖీ బంధన్ శుభాకాంక్షలు. మా అక్కలందరికీ కష్టాలను నేను ముందుండేది పక్కన పెడితే, నా కష్టాలు మాత్రం మా అక్కలందరూ ముందుంటారు. ఈ విషయంలో నేను ఆ దేవునికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ముందుగా అక్క ఉండే వాళ్ళందరికీ చెప్తాను, అక్కను అక్కలా కాకుండా అమ్మలాగా చూసుకోండి. ఎందుకంటే అక్క లేనో తెలుసు అక్క బాధ ఎందుకు. రాఖీ కట్టిన తర్వాత మా అక్కకు నేను గిఫ్ట్ ఇచ్చేది పక్కన పెడితే, మా అక్క నాకు గిఫ్ట్ తెచ్చింది ఒక వెండి చైన్. అనుకుని ఆ సంవత్సరం అంతా రాఖీ పండుగ ఎంత బాగుంటది రా స్వామి అని. నేనైతే కనుక మా అక్కకు ప్రజెంట్ ఏమీ తీసుకెళ్లేదు. రేపైతే షాప్ కి తీసుకెళ్లి మంచి చీర తీస్తానని చెప్పాను. మా అక్క అయితే నమ్మేసింది. అక్కలందరూ అంతే, ఎందుకంటే తమ మీద పిచ్చి ప్రేమ కాబట్టి. ఇంకా కాసేపు మా అక్క అయితే కనుక ఫ్రూట్స్ జ్యూస్లు అన్ని తెచ్చిచ్చింది. తింటూ నా కష్టాలన్నీ కొన్ని మా అక్కకైతే చెప్పుకున్నాను. అంటే డ్యూటీలు టెన్షన్లు ఎన్నున్నా కూడా ఈ కాసేపే మనం మనశ్శాంతికి అయితే ఉండేది. ఆ మనశ్శాంతి అనేలోపే మనకైతే డ్యూటీకి అయితే టైం అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మా అక్కకైతే బాయ్ చెప్పేసి నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరిపోయాను. ఇంకా మళ్ళీ బ్యాక్ టు కష్టాలు టెన్షన్లు డ్యూటీ. అరే మీకైతే కనుక వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉంటా, బాయ్.